ఈరోజు మనం పూర్వాషాఢ నక్షత్ర వివరముల గురించి తెలుసుకుందాం. పూర్వాషాఢ నక్షత్ర అధిపతి శుక్రుడు. రాశి ధనస్సు రాశి. రాశ్యాధిపతి గురుడు. యోని మగకోతి. గణం మానవగణం. నాడి మధ్యనాడి. గుణం రజోగుణం. ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు రు, దా, బా, డా అనే అక్షరములతో పేర్లు పెట్టవచ్చును. జనన దోషం కలదు. బాలారిష్టం లేదు. నక్షత్ర విశేషములు. ఆకాశంలో ధనురాశి నక్షత్ర మండలంలోని నక్షత్రములలో ప్రధానమైన నక్షత్రములలో పూర్వాషాఢ ఒకటి. పూర్వాషాఢ నక్షత్ర దృష్ట్యా ప్రకాశత్వం 2.70. ఈ నక్షత్రం భూమి నుండి 305.68 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ నక్షత్రం ఆగస్టు 3వ వారం ప్రాంతంలో మధ్యాకాశంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో కనిపిస్తుంది. నక్షత్ర ఆకారము. ఇందులో 2 నక్షత్రములు విరిగిన మంచం కోలు ఆకారంలో ఉండడంతో పూర్వాషాఢ ఉత్తరాషాఢ ద్వే చౌకం అని వరరుచిచే తెలియజేయబడింది. బ్రహ్మణ వర్ణం, మానవగణం, అధోముఖం, వరుణ మండలానికి చెందిన నక్షత్రము. నక్షత్ర పురుషునికి పూర్వాషాఢ నక్షత్రము కుడితొడ అవుతుంది. నక్షత్రానికి చెందిన గ్రహము. పూర్వాషాఢ నక్షత్రమునకు కలలకు కారక గ్రహముగా చెప్పబడిన శుక్రుడు అధిపతి. ఈ నక్షత్రము 4 పాదములు ధనస్సులో ఉండడంతో రాశ్యాధిపతిగా గురునకు ఆధిపత్యం చెప్పబడింది. పూర్వాషాఢ నక్షత్ర దేవత. పూర్వాషాఢ నక్షత్రమునకు అధిదేవత అపోదేవత అనే జలదేవత. పూర్వాషాఢ నక్షత్ర పాద నామాద్యక్షరములు. ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు రు, దా, బా, డా అనే అక్షరములతో పేర్లు పెట్టవచ్చును. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి దోషములు. పూర్వాషాఢ నక్షత్రము శాంతి నక్షత్రము కావడంతో పూర్తి శాంతులు చేసుకోవలసి ఉంటుంది. నక్షత్ర పాదములలో దోషములు. 1, 2 అలాగే 4 పాదములలో శుభకరముగాను 3వ పాదములో పితృమాతృగండం కనిపిస్తుంది. బాలారిష్టములు. పూర్వాషాఢ నక్షత్రము బాలారిష్ట నక్షత్రము కాదు. శాంతులు. పూర్వాషాఢ నక్షత్రము 3వ పాదము దోషము అయినప్పటికీ మిగిలిన పాదములకు శాంతులు చేసుకోవలసి ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారి లక్షణములు. ఈ నక్షత్రమునకు అధిదేవత జలదేవత. జంతువు మగవానరం. ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా కళలు, రచనలు, సంగీతము వంటి సృజనాత్మక కళలలో నైపుణ్యము కలిగి ఉంటారు. అయితే వీరి సృజనాత్మకతను వెలికితీసి గుర్తింపు కలుగజేసేవారు ఒకరు అవసరం ఉంటుంది. అలాగే సరసంగా మాట్లాడడం, అందాన్ని ఆరాధించే గుణము, సంగీత సాహిత్యములలో రుచి, ఆకర్షణీయమైన వ్యక్తిత్వము కలిగి ఉంటారు. ఇది ఒక పార్శ్వమైతే ఈ నక్షత్రానికి చెందిన జంతువైన వానర లక్షణాలు అనుకోకుండా బయటపడుతుంటాయి. దాపరికం లేకుండా ప్రవర్తించడం, వినయ విధేయతలు, పరోపకార బుద్ధి ఉంటుంది. వీరు మంచి భోజన నిద్ర ప్రియులు. ఈ నక్షత్రాధిపతి శుక్రుడు కావడంతో శుచి, శుభ్రత, అందంగా తయారవ్వడం, గౌరవ మర్యాదలు కోల్పోని విధంగా ప్రవర్తించడం వంటివి ఉంటాయి. ఈ రాశికి అధిపతి గురుడు కావడంతో గురు శుక్రుల సామూహిక లక్షణములు వీరిలో కనిపిస్తాయి. తెలివితేటలు ఉన్నా అనుకోకుండా బేలగా మారి అనామకుల చేతిలో మోసపోవడం వంటివి జరుగుతాయి. ఈ లక్షణాలతో పాటు కొంత ప్రత్యేకమైన స్వార్థబుద్ధి, తొందరపాటు వీరిలో కనిపిస్తుంది. తమకు ఇష్టమైనప్పుడు మాత్రమే దారి తెరుచుకుంటారు. అందువల్ల వీరు అవసరానికి మనుషులను వాడుకునేవారుగా పేరు తెచ్చుకుంటారు. ప్రాపంచిక విషయాలలో ధ్యాస ఎక్కువగా ఉండడంతో ఆధ్యాత్మిక వైపు దృష్టి మల్లదు. పెద్దగా శత్రువులు ఉండరు. ధనము, భోగము, అధికారము కోరుకుంటారు. స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కొందరికి వీరు అహంభావము కలిగిన వారు గర్విష్ఠులుగా కనిపిస్తారు. వీరు వరుణ మండల నక్షత్రము రజోగుణము కలిగి ఉండడంతో తమ భావాలను బయటకు కనబడనివ్వరు. కానీ సమయం వస్తే ప్రతాపాన్ని చూపడంలో ఎటువంటి సందేహము లేకుండా ప్రవర్తిస్తారు. వీరి ప్రవర్తన కారణంగా పెద్దగా శత్రువులు ఉండరు. శాస్త్ర నిర్వచనము అనుసరించి పూర్వాషాఢ నక్షత్ర జాతక వ్యక్తి ఎక్కువ దప్పిక గలవారు, భోజన ప్రియులు, మంచి వక్త, మంచి శీలవంతులు, గొప్ప సంపదలు కలిగిన వారగుదురు. ఇక విద్యా విషయానికి వస్తే ఈ నక్షత్రం వారి మీద గురు శుక్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత వీరికి విద్య సాఫీగానే సాగిపోతుంది. మేధస్సుతో కూడిన విద్యలు, సంగీతము, న్యాయశాస్త్రం, వివిధ కళలకు సంబంధించిన విద్యలు, ప్రింటింగ్, గణితము, రసాయన శాస్త్రము వంటి విద్యలు రాణిస్తాయి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు. పైన తెలియజేసినట్లు వీరు స్వాతంత్ర వృత్తులలోనూ పబ్లిక్ స్పీకర్లుగాను, టీచర్లు, ప్రొఫెసర్లు, లాయర్లుగా, రచయితలుగా రాణిస్తారు.
ఇంకా రాజకీయములలోనూ రవాణా ఏజెంట్లుగా, టూరిస్టులు ఏజెంట్లుగా, గైడ్లుగా, ఇతర దేశాలలో వర్తక వాణిజ్యముల వారికి ఏజెంట్లుగా, రెసిడెన్షియల్ ఏజెంట్లుగా ఉంటారు. వ్యాపార విషయానికి వస్తే పంచదార, సిల్కు, రబ్బరు, హోటళ్ళు, ఆయుర్వేద మందులు వంటి వ్యాపారాలు రాణిస్తాయి. నివాసము. ఈ నక్షత్రము వరుణ మండలము గ్రామములను సూచించే నక్షత్రము కావడంతో పట్టణాలలో నీటి తావులు అంటే చెరువులు, నీటి కుంటలు, నది తీరములు ఆనుకొని ఉండే ప్రశాంతమైన కాలనీలలో ఉండడానికి ఇష్టపడతారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే పూర్వాషాఢ నక్షత్రము వారికి పైత్య సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి. మూత్రాశయము, మూత్రపిండములు, తొడలు, మోకాళ్లకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి. కొందరు సుఖరోగములు బారిన పడే అవకాశము ఉంది. కీళ్ళవాతములు ఉంటాయి. ఈ నక్షత్రంలో వ్యాధులు ప్రారంభమైతే అది 30 రోజులు పీడను కలిగించి ప్రాణభయాన్ని కలిగిస్తుంది. ఈ దోషశాంతికి ఈ నక్షత్ర అధిదేవతగా చెప్పబడిన అపోదేవత ప్రతిమను షోడచోపచారములతో పూజించి కృషాన్నమును తూర్పు దిశలో బలిని ఇచ్చిన ఆరోగ్యవంతులవుతారు. స్త్రీల ఫలితములు. ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వల అవడం దోషప్రదమని చెప్పబడింది. హీనకర్మలు చేస్తారని చెబుతూ ఈ దోష నివారణకు తగు శాంతులు చేయవలసి ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు పైన తెలియజేసిన ఫలితములు అన్నీ వర్తిస్తాయి. సమమైన ఎత్తు, లావు ఉంటారు. కోలగా గాని గుండ్రని ముఖము, విశాలమైన ఛాతీ కలిగి ఉంటారు. చూపులలో ఏ భావాలు కనిపించకపోయినా అంతర్గతంగా అన్ని విషయాలను నిశితంగా పరిశీలిస్తుంటారు. సాధారణ విద్యకు లోటుండదు. ఆటపాటలలో నేర్పు, లలిత కళలలో ప్రవేశము ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎటువంటి పొరపచ్చాలు ఉండవు. ఏ విషయాన్నైనా సులువుగా గ్రహించే నేర్పు ఉంటుంది. మానసిక ప్రవర్తన చాలా నెమ్మదిగాను దృఢమైనదిగాను ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలోనూ బేలగా మారరు. ఇంటిని తమ ఇష్టానికి అనుగుణంగా మలుచుకుంటారు. ఆత్మీయులతో దాపరికాలు ఉండవు. వివాహానంతరం యోగిస్తుంది. ఈ నక్షత్రంలోని వివిధ పాదాలలో పుట్టిన వారి లక్షణములు. మొదటి పాదము. ఈ పాదానికి అధిపతి రవి. దీనికి ఉత్పన్నాంశ అనే పేరు ఉంది. ఈ పాదములో జన్మించిన వారు శూరులు, కార్యశీలురు, ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. స్వాతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. మధ్య వయస్సు దాటిన తరువాత ధనవంతులు అవుతారు. రెండవ పాదము. ఈ పాదానికి అధిపతి బుధుడు. దీనికి అభయాంశ అనే పేరు ఉంది. భారీ కాయము, మంచి గుణము, స్వాతంత్ర వృత్తులతో జీవించేవారై ఉంటారు. మూడవ పాదము. ఈ పాదానికి అధిపతి శుక్రుడు. దీనికి భాగ్యాంశ అనే పేరు ఉంది. ఇందు జన్మించిన వారు మంచి మనస్సు, చంచల స్వభావము, దయాగుణము, విద్యా వినయ గౌరవములు కలిగి ఉంటారు. ఇక నాల్గవ పాదము. ఈ పాదానికి అధిపతి కుజుడు. దీనికి ఉగ్రాంశ అనే పేరు చెప్పబడింది. ఇందు జన్మించిన వారు విద్య లేనివారు, అబద్ధములు మాట్లాడేవారు, కోపము, పాపకార్య శక్తి కలిగి ఉంటారు. తానే ఉత్తముడను అనుకుంటాడు. వివేకము, శక్తి సామర్థ్యము, కార్యసాధన శక్తి, కష్టించే స్వభావము కలిగి ఉంటారు. స్వాతంత్ర బుద్ధి, నూతనాభిప్రాయములు ఉంటాయి. సమబుద్ధి, జీవితమును నిశితముగా గ్రహించే నేర్పు, వికలత్రయములు ఉంటాయి. వీరు చేసే పనులు జనామోదము పొందుతాయి. సుఖం కోసం ఆలోచన రహితమైన కార్యములు చేస్తారు. గనులందు ప్రమాదములు ఉంటాయి. తన భావములు, క్రియలు పరిమిత అవధి కలిగి ఉంటాయి. విశాల భావములు ఉంటాయి. ఉల్లాస ప్రీతి, సంతానము దూరదేశములలో ఉంటారు. కాల ప్రభావమునకు వశులవుతారు. పూర్వాచారములపై ఆసక్తి, బహుమేధావి, మంచితనము, అందరూ అంగీకరించే భావము కలిగి ఉంటారు. దేశ ప్రజాక్షేమమునకై కృషి చేస్తారు. భయరహితులు, వ్యాధులను నిర్ణయించే శక్తి కలిగి ఉండడం, వైద్యులు విరోధులుగా ఉంటారు. ప్రజాక్షేమముపై ఇష్టత, అనేక విషయములు తెలిసిన వారు, ఉన్నతాధికారుల అభిమానమును పొందేవారు, సహజంగా అదృష్టవంతులుగా పేరు కలిగి ఉంటారు. దూరదృష్టి కలిగి ఉంటారు. తన శక్తిని ప్రజలకై వినియోగించేవారు. రాజ్యాంగమందు అభిమానము, వంశపారంపర్యంగా గౌరవ మర్యాదలు పొందుతారు. అనేక కార్యములందు నేర్పు, నిపుణత్వము, కళాభిమానం, అందరినీ సమానంగా చూసే బుద్ధి, అందరికీ మిత్రులు అవుతారు. అభిమానము, దయ, దైవ ప్రేరిత ఊహాశక్తి, ధర్మ సంస్థల స్థాపన, ఊహించే నేర్పు, జ్ఞాని అవుతారు. ఉదారులైన ఇతరులకు సహకరించని వారు, ఉత్సాహము కలిగిన వారు, అమిత శక్తి సంపన్నులు, బహుముఖ ప్రజ్ఞాశీలి, కష్టించే నైజము ఉంటాయి. నిశ్చయమైన భావములు కలవారు,
ఊహాపరులు, సరి అయిన ఆలోచనలు కలిగిన వారు, కవిత్వములలో ప్రవేశము, విషయవాంఛలు, ధార్మిక గుణము కలిగి ఉంటారు. ఉదారులుగా పేరు ఉంటుంది. సాధారణంగా పూర్వాషాఢ నక్షత్రము వారికి 17, 26, 29, 35, 38, 42, 49, 56, 63 సంవత్సరములు యోగవంతమైన కాలము. మంచి తిథులు: తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి. వారములు: ఆది, సోమ, బుధ, గురు, శుక్ర వారములు. మిత్రత్వానికి బిజినెస్ పార్ట్నర్లుగా శ్రవణ నక్షత్రం వారు వానరంగా అత్యంత అనుకూలమైతే, అశ్విని, శతభిషం నక్షత్రము వారు తేళ్లుగా పూర్తిగా వ్యతిరేకమని చెప్పవచ్చును. ధనురాశి వారికి వృషభ రాశి వారితో పొసగదని చెప్పవచ్చును. ఇక వివాహ విషయానికి వస్తే, వివాహంలో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయము. ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయములు అంత ప్రాధాన్యత వహించవు. పూర్వాషాఢ నక్షత్రము పురుషునికి సరిపోయే నక్షత్రాలన్నీ పూర్వాషాఢ నక్షత్రము అమ్మాయికి నప్పవు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలన్నీ పూర్వాషాఢ నక్షత్రం అబ్బాయికి నప్పవు. ఎవరికి ఏ నక్షత్రాలు నప్పేది ఈ దిగువన పరిశీలించవచ్చును. పూర్వాషాఢ నక్షత్రం అబ్బాయి. ఒకే నక్షత్రమైన పూర్వాషాఢ నక్షత్రము అమ్మాయితో వివాహం సాధారణమని చెప్పబడినను, పాదభేదము ఉన్నప్పుడు చేసుకోవచ్చని కొందరి ఊహ. ప్రధానంగా కలవని నక్షత్రాలు: అశ్విని, కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర, పుష్యమి, ఆశ్లేష, చిత్త, అనురాధ, ధనిష్ట, శతభిషం. ఈ నక్షత్రముల వారు కాకుండా మిగిలిన వారితో నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చును. వధు నక్షత్రముగా సరిపోయే మిగిలిన నక్షత్రములు: భరణి, ఆర్ద్ర, పునర్వసు, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, పూర్వాభద్ర, రేవతి. పూర్వాషాఢ నక్షత్రం సరిపోని వర నక్షత్రాలు: అశ్విని, కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర, పుష్యమి, చిత్త, స్వాతి, అనురాధ, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభద్ర. పై నక్షత్రముల వారు కాకుండా మిగిలిన వారితో నిరభ్యంతరంగా వివాహం కుదుర్చుకోవచ్చును. వర నక్షత్రంగా సరిపోయే మిగిలిన నక్షత్రములు: భరణి, ఆర్ద్ర, పునర్వసు, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, పూర్వాభద్ర, రేవతి. గమనిక: ఇది సాధారణమైనవి. 2 జాతకములను సరిపోల్చి బాగున్నప్పుడు పై గణనలలో కొన్ని సడలింపులు ఉంటాయి. కేవలము నక్షత్రములను మాత్రమే సరిపోల్చి వివాహము చేయడం సమంజసం కాదు. పూర్వాషాఢ నక్షత్ర కార్యకత్వములు: మృదువైన మనస్సు గలవారిని, చేపలు పట్టేవారు, ప్రయాణములలో మార్గదర్శకులను, జలజంతువులను, నీతి, నిజాయితీ సంపదలు కలవారిని, వంతెనలను నిర్మాణము చేసేవారు, నీటి వలన తమ జీవనము గడిపేవారు, నీళ్ళల్లో ఉండే పువ్వులు, పళ్ళను నక్షత్రము సూచిస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం యొక్క అదృష్ట సంఖ్యలు: 3, 6, 7, 9. అదృష్ట వారములు: ఆది, గురు, శనివారములు. ఆరాధించవలసిన దేవతలు: లక్ష్మి, శివ, వరుణ, జల. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కామెంట్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ.